హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వీటిని చక్కెర బాణాలు అని అంటారు, కొన్ని ప్లేసెస్లో కాజాలని కూడా పిలుస్తారు. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి. ఆ గోధుమ పిండిలో టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా కారం, అలాగే కొంచెం వంట సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసి ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది మనం మొత్తం కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ ఎక్కనివ్వాలి. అది హీట్ ఎక్కేలోపు మనం వీటిని ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇలాగా మనం చపాతీ పిండి కలుపుకున్నాం కదా, దాంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలాగ చపాతీ కర్రతో చపాతీ చేసుకున్నట్టుగా ఒత్తుకోవాలి. ఇది కొంచెం మందంగా ఉండాలి. అప్పుడే అవి పొంగి చాలా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. అలా ఒత్తుకున్న దాన్ని ఇలాగా మా దగ్గర కటర్ ఉంది. ఈ కటర్తో వర్టికల్ లైన్స్గా కట్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీ దగ్గర ఈ కటర్ లేదు అంటే కనుక చాక్తో కానీ లేకపోతే ఒక స్పూన్తో కానీ ఇలాగా వర్టికల్గా తర్వాత హారిజెంటల్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న తర్వాత ఇలా క్యూబ్స్ అనేవి వస్తాయి. లేదు మీకు ఏదైనా నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇవి కట్ చేసుకున్నవన్నీ పకోడీల్లాగా మనం ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసాం కదా, దాంట్లో పకోడీలు వేసినట్టు వేసి బాగా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్కి చాలా బాగుంటుంది. ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు, 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా తినచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.